ఇంకా ఎంతసేపు పడుతుంది రాజీవ్? ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసా ఉంటాయా, ఇంకొక 15-20 మినిట్స్ అంతే. నువ్వేమో నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నావు. నేను గతం మర్చిపోయానని తెలిస్తే పాపం తను బాధపడుతుందేమో. దాని గురించి మీరేం టెన్షన్ పడకండి. మీకు ట్రీట్మెంట్ చేసేది తనే. అంతేకాకుండా మీరు మీ అమ్మగారి దగ్గర ఉంటే మీ గతం తొందరగా గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. మీరు కాసేపు రిలాక్స్ అవ్వండి. వర్ష, మనం తిరిగి వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది అనుకుంటా. తెల్లారినా పర్వాలేదు, లిస్ట్ లో ఉన్న అడ్రస్లన్నీ కవర్ చేద్దాం. శ్రావ్య విషయం క్లియర్ అయిపోవాలి. మాక్సిమం ట్రై చేద్దాం. లేదంటే ఈ రోజు ఒకటి చూసుకొని రేపు మిగతావి తిరుగుదాం. హలో, చెప్పాబాయ్. ఉన్నట్టుండి ఎందుకు నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది? ఎందుకింత వేగంగా నా గుండె కొట్టుకుంటుంది? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. జ్యోతి ప్రకృతి చికిత్సాలయానికి ఎటు వెళ్ళాలి? అలా ముందుకెళ్ళి సెకండ్ లెఫ్ట్ తీసుకోండి. అక్కడ ఎవరికి అడిగినా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే బాబాయ్, పని పూర్తి చేసి మీకు ఫోన్ చేస్తాను, సరేనా? దిగండి అత్తయ్య.